ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉంది. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. భవిష్యత్తులో నిర్దిష్ట సమయం వరకు కొనసాగి ఆ తర్వాత కూడా కొనసాగేటటువంటి పనులు తెలియచేయడానికి మనం ఈ టెన్స్ని యూస్ చేస్తాము. మరి ఈ టెన్స్ కంటే ముందు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కంటే ముందు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ been ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్లో నుంచి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ తీసుకున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్లో నుంచి v1 ప్లస్ ing తీసుకున్నాం. ఇక్కడ మనకంతా ఈయన బాహుబలి, ఆమె దేవసేన అనుకుంటే వీళ్ళిద్దరిని కలపడానికి వచ్చినటువంటి కట్టప్ప ఎవరు అని అంటే బీన్ అనే పదం వస్తుంది. ఎందుకంటే ఒక సెంటెన్స్ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని కలపడానికి మనం బీన్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. అది దాని యొక్క స్ట్రక్చర్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాస్ తీసేసి హ్యాడ్ పెడితే చాలు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్, ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఇదేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇదేమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. మరి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది అని అంటే సింపుల్. ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది కదా, ఇవి ఆ సమయాన్ని తెలిపేటటువంటి పదాలు. ఒకటేమో ప్రజెంట్ టెన్స్ని, ఇంకోటేమో పాస్ట్ టెన్స్ని. కానీ ఇది ఫ్యూచర్ కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ అనే పదం మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ బీన్ ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది సార్ అంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అవుతుంది.